అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన రాజుగారి కోతి అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2007 చందమామలో ప్రచురింపబడింది. నక్కవాని పాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామాన తిరుగుతూ కోతులు నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగ కోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని చివరిలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆట చివర 4 డబ్బులు లభించటం వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును మెప్పించి ఆయన చేత సన్మానం పొంది మాన్యం సంపాదించాలన్నది వాడి ఆశ. వానాకాలం సమీపించేసరికి నటేశం కోతులాట ముగించుకుని సామానంతా గాడిద మీద వేసుకుని కోతులను భుజాల మీదకి ఎక్కించుకుని మజిలీలు చేస్తూ నక్కవానిపాలెం సమీపించాడు. వాడు ఊళ్ళోకి వచ్చేలోగా చీకటి పడి అప్పటికే వాన ప్రారంభమైంది. వాడు గాడిద మీదున్న సామానంతా దాపులు కనిపించిన ఆంజనేయ స్వామి వారి గుడి అరుగు మీదకి చేర్చి గాడిదను వానలోనే వదిలేసి కోతులతో సహా భార్యతో కలిసి అరుగు మీదకు చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి గుడి అలుగులు మైల చేయకండి, వెళ్ళండి అని కసిరాడు. అంతలో ఆడకోతి పూజారి ఎదురికి వచ్చి 2 కాళ్లపై నిలబడి చేతులు జోడించింది. పూజారి దాన్ని కాసేపు పరిశీలనగా చూసి నటేశంతో, ఒరే, దీని వాలకం చూస్తుంటే ప్రసవ వేదన పడుతున్నట్టున్నది. ఆంజనేయ స్వామి ప్రతిమని పూజిస్తూ దీని మూగ అభ్యర్థనను మన్నించకపోతే మనిషిగా నా జన్మకు అర్థం లేదు. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళకండి. దీనికి ఇక్కడ పిల్లలు పుట్టడం స్వామివారి లీలగా భావిస్తాను అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్టుగానే ఆడకోతి నిమిషాల్లో మగకోతి పిల్లను కన్నది. వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రం చేస్తూ ఉంటే మగకోతి పూజారి ఎదుటకు వెళ్ళి 2 కాళ్ల మీద నిలబడి నమస్కరించి పక్కకు తప్పుకున్నది. దానిని గమనించిన నటేశం భార్య పూజారితో, అయ్యవారు, ఈ మగకోతి తనకు పుట్టిన కొడుకును భవిష్యత్తు తెలుసుకోవాలని దండం పెడుతున్నట్టున్నది అన్నది నవ్వుతూ. పూజారి ఏ కళనున్నాడో ఏమో మరి, దీన్ని కోతి చేష్ట అని కొట్టి పారేయకూడదు. కోతులు ఆంజనేయ స్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప జంతువులకు వేయలేదు. అయినా ఆంజనేయ స్వామికి నమస్కరించి దీని జనన సమయాన్ని బట్టి లెక్క కడతానుండు అంటూ వేళ్లతో లెక్క కట్టి ఇప్పుడు పుట్టిన కోతిపిల్ల జనన సమయాన్ని బట్టి చూస్తే మామూలు కోతిపిల్లలాగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యాచించిందంటే వారు మహారాజు అంశ కలిగిన వారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాలు ఉన్నత స్థితికి రాగలవని నాకు అనిపిస్తున్నది అన్నాడు. నటేశం బుల్లికోతిని చేతిలోకి తీసుకుంటూ, చెప్పినట్టే ఇది 4 విద్యలు నేర్చుకుని జమీందారు గారిని ఆకర్షిస్తే నాకు కోతిమాన్యం దొరికి ఇదే ఊళ్ళో స్థిరపలాడను ఉన్నది. మీ దీవెన హనుమంతుల వారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను అని పూజారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులు గడిచే కొలది ఆటలు నేర్చుకుని 1 ఏడాది తిరిగేసరికి బుల్లికోతి జనాన్ని ఆకర్షించేది. అదేం చిత్రమో గాని అది తల్లి కోతి తండ్రి కోతిలాగా చిన్నపుచ్చుకుని ఎవరిని చిల్లర డబ్బులు అడిగేది కాదు, ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం నటేశన్ దానికి నేర్పాడు. నటేశన్ నవ్వుతూ, బాబు, దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశగలవారిని తప్ప యాచించదు అనేవాడు. ఆట చూడ్డానికి వచ్చిన జనం ఉత్సాహం కొద్దీ దానికి డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లికోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఆ సంగతి ఆ నోటా ఈ నోటా పడి సిరిపురం జమీందారు చెవిన పడింది. కోతులాడించేవాడు తన కోతిని రాజుగారి కోతిగా ప్రచారం చేసుకోవటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. దివానును పిలిచి, ఆ కోతులాడించేవాడిని శిక్షించు, లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెబుతాడు అని ఆదేశించాడు. దివాను భటులను పిలిపించి రాజుగారి కోతి వెనుక ఉన్న కథంతా తెలుసుకొని జమీందారుతో, ప్రభు, పొట్టకుటి కోసం మాటలమ్ముకునే వారిని మనం శిక్షించకూడదు. ఆ కోతిపిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది. ప్రజలు దాన్ని అభిమానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళడం మంచిది కాదు. కావాలంటే అది మహారాజు అంశ కలవారిని మాత్రమే యాచిస్తుందన్న విషయాన్ని మాత్రం పరీక్షించవచ్చు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం. ఎవరికి అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపోండి. అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్లకి ఇవ్వండి. ఆ మొత్తాన్ని పుచ్చుకుంటే
దానికి మహారాజు అంశగలవారిని గుర్తించే శక్తి ఉన్నట్టు. అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షింపబడగలరని గట్టిగా హెచ్చరిద్దాం అన్నాడు. జమీందారు అందుకు అంగీకరించాడు. జమీందారు సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కానీ కోతులాటను చూడ్డానికి జమీందారు రాకపోవడం తెలిసి నటేశం ఆశాభంగానికి లోనయ్యాడు. అయితే తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులో పెద్ద మొత్తాలను బుల్లికోతికిచ్చారు. అయితే కాలు మీద కాలు వేసుకుని పడుకుని పుచ్చుకోకుండా అలాగే చూస్తున్న దాని దర్జాకు ముచ్చటపడి, ఇది నిజంగా రాజుగారి కోతే అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం నుంచి గూబ్రుగడ్డం మీసాలు గల సామాన్యుడి వేషంలో ఉన్న జమీందారు ముందుకు వచ్చి అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల మీదకి విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చెంగున ఎగిరి గంతేసి ఆ చిల్లరను తీసుకుని కళ్ళకద్దుకొని మారువేషంలో ఉన్న జమీందారు వద్దకు వెళ్ళి 2 కాళ్లపై నిలబడి చేతులెత్తి మొక్కసాగింది. ఆయన జమీందారని తెలియగానే ప్రజలు జేజేలు పలికారు. జమీందారు ఏనుగులు, గుర్రాలు మా మనసరిగి ప్రవర్తిస్తాయన్నది మాకు అనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉన్నదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారి కోతే. మూగ జంతువులను ప్రేమిస్తూ వాటి శక్తులను మనం ఉపయోగించుకోవాలన్నదే ఈ కోతి పిల్ల మనకిచ్చే సందేశం. మూగ ప్రాణుల రక్షణకు నేనొక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజులా స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యం ఇస్తున్నాను అన్నాడు. కోతులను పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించి నటేశం నక్కవానిపాలెంలో జమీందారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులు, పక్షులు చేరడంతో రాజుగారి కోతి తండ్రి కోతి, తల్లి కోతితో స్వేచ్ఛగా హాయిగా జీవించసాగింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.